ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తా ఉన్నాను. ఈ యొక్క వాగ్దానాలచే మీరు ఆదరింపబడినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. తల్లిదండ్రులు పిల్లలను శిక్షించేది బహుశా ఒక క్రమశిక్షణ జీవితము జీవిస్తారనో, మంచి కెరియర్, మంచి ఫ్యూచర్ ఉంటుందనో. కానీ దేవుడు మిమ్మలను శిక్షించేది మటుకు మీలో ఆయన ఎలాగైతే పరిశుద్ధమైన జీవితం జీవించి ఉన్నారో ఆ విధముగా పరిశుద్ధమైన జీవితము మీరు కూడా జీవించాలి అని, పరిశుద్ధమైన హృదయంలోనికి మీరు రావాలి అని, విధేయతగా బ్రతకాలని, నీతిమంతమైన జీవితాన్ని మీరు జీవించాలని, అలాగే క్రీస్తును పోలిన స్వభావము మీలోనికి రావాలి అనేసి దేవుడు మిమ్మల్ని తన పరిశుద్ధతలోనికి పాలివారుగా చేస్తూ ఉన్నారు. ఆమేన్. ఈరోజు బహుశా మీరు అనుకుంటూ ఉండొచ్చు, కొన్ని ప్రార్థనలకు జవాబులు ఆలస్యమైనప్పుడు, మీ జీవితంలో మీరు అడిగింది మీరు పొందుకోలేనప్పుడు దేవుడు నన్ను శిక్షిస్తున్నాడేమో, ఇది శాపమేమో, ఇది పాపమేమో అనేసి మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ మీకు దేవుడు అనుమతించిన ప్రతి పరిస్థితి మీ నాశనానికి కాదు, కానీ మీ మేలుకే. మీ జీవితంలో ఎదురవుతున్న పరీక్షలు, ఆలస్యాలు మరియు కష్టాలు మిమ్ములను బలహీనపరచడానికి కాదండి, దేవుని పరిశుద్ధతలో మిమ్ములను భాగస్వామిగా చేయడానికి. మీరు ప్రస్తుతం అర్థం కాని పరిస్థితులను ఎదుర్కొంటున్నారేమో. దేవుడు మీ జీవితాన్ని తన చేతుల్లో మలుస్తున్నాడు. ఏ విధముగా అయితే బంగారాన్ని అగ్నిలో శుద్ధి చేసినట్లు ప్రభువు మిమ్మును తన మహిమ కొరకు సిద్ధపరుస్తున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని విడిచిపెట్టలేదు, విడిచిపెట్టడు కూడా. మీ జీవితంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని ఆయన గమనిస్తూ ఉన్నాడు. మీరు ఎదుర్కొంటున్న పరీక్షల ద్వారా దేవుడు మిమ్ములను ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళబోతున్నాడు. కనుక ఆయన పరిశుద్ధత, ఆయన కృప, ఆయన స్వభావము మీలో మరింత ప్రకాశించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.